జీవోలు వాళ్ళే ఇస్తారు. పేదలకు కాంగ్రెస్ పార్టీ పేదలకు ఇచ్చిన భూమి కోకపేటలో వీళ్ళే వేలం వేసి అమ్ముకుంటారు. 100 కోట్లకు ఎకరం చొప్పున అమ్ముకున్నారు తెలుసా. ఇది హయ్యెస్ట్ రేటు. ప్రభుత్వ భూములన్నీ కూడా పేదలకి అవి ఇందిరాగాంధీ ఇచ్చిన భూములు. ఇందిరాగాంధీ అప్పుడు ఎందుకు ఇచ్చింది? దళితులకు, బీసీలకు, వెనకబడ్డ కులాలకు ఎందుకు ఇచ్చింది? వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి 4 పైసలు సంపాదించుకోవడానికి, వాళ్ళ కుటుంబాన్ని పోషించడానికి ఇస్తే ఆ భూములు మీరు అక్రమంగా లాక్కొని ఒక చోటనేమో హెచ్ఎండిఏని ముందలు పెట్టుకొని హక్కుదారునికి ఎకరానికి 400 గజాలు అన్నారు. మీరు అమ్ముకున్నది వేలం వేసి అమ్ముకున్నది కోట్లలో అమ్ముకున్నారు. ఇంకొక చోటనేమో అగ్రికల్చర్ ప్రాసెస్ ఇండస్ట్రీస్ పేరు అన్నారు. అది మీ మంత్రివర్గంలో ఉన్న వాళ్ళకందరికీ బేనామీ పేర్లతో ఇచ్చిండ్రు. ఇట్లా చూస్తే మీరు ఎక్కడ భూమి ఉంటే అక్కడ చివరికి ఏం చేసిండ్రు మీరు? ఇవాళ ఈ జీవోకు సంబంధించింది ఇవాళ ధర్నాలు చేస్తున్నారు కదా. ఏ ముఖం పెట్టుకొని మీరు ధర్నాలు చేస్తున్నారు? మీ కాలంలోనే కదా ఇవన్నీ అక్రమ లేఅవుట్లు అయినాయి. దానికి ఎవరు జిమ్మెదారి? అక్రమ లేఅవుట్లు కాదు, చెరువులు ఆక్రమించిండ్రు, భూదాన భూములు ఆక్రమించిండ్రు, ఎండోమెంట్ భూములు ఆక్రమించిండ్రు, లేఅవుట్లు చేసిండ్రు, జేబులు నింపుకున్నారు, వెళ్ళిపోయినరు. ఇప్పుడు పేద ప్రజానికనంతా ఇబ్బంది పడుతున్నారు. దాన్నట మేమేదో ఇప్పుడు ఆయన ఎట్లా మాట్లాడుతున్నాడు? సత్య హరిశ్చంద్రులాగా వాళ్ళకి న్యాయ పైసలు తీసుకోవద్దు, ఉచితంగా రెగ్యులరైజ్ చేయండి. నీతులు మాట్లాడేది? చేసిందంతా చేసి నిర్వాకమంతా చేసి దోసుకున్నదంతా దోసుకొని ఇవాళ నువ్వు మాట్లాడుతున్నావు. అందువల్ల మేము దీనిపైన ఎవరు దొంగ లేఅవుట్లు చేసిండ్రో, ఎవరు ప్రభుత్వ భూములు లేఅవుట్ చేసిండ్రో, ఎవరు చెరువులు ఆక్రమించిండ్రో వీళ్ళన్నిటిపైన ఎంక్వైరీ చేయమని చెప్పి మేము ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాం.